ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అండి. ఇదైతే శివాలయం అనమాట. ఈరోజు పౌర్ణమి, అందులో జ్వాలాత్వారణం కాబట్టి జనాలు చూడండి ఎలా ఉన్నారు. మొత్తానికైతే ఆ జ్వాలాత్వారణము గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారనమాట. మేము కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం సాయంకాలం 5 గంటలకల్లా పూజకి బయలుదేరి హడావుడిగా వెళ్ళి పూజ చేసుకొని ఆ జ్వాలాత్వారణం చూడకుండా ఇంటికైతే తిరిగి వచ్చేస్తామన్నమాట. అయితే అలా కాకుండా ఈ సంవత్సరం 1 గంట లేటుగా అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత గుళ్ళో జనాన్ని చూసి ఎక్కడ కూర్చొని పూజ చేద్దామన్నా కూడా చాలా రద్దీగా ఉంది. ఇక్కడకు మనం చేసిన పూజ చేసి పక్కకు పోగానే వాళ్ళకి నడిసే వాళ్ళకి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందండి పూజగా చేసుకునే వాళ్ళకి. అందుకని ఆ గుళ్ళు పనిచేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పూజ చేసి పక్కకి వెళ్ళిపోగానే మనం వెలిగించిన ఒత్తులు అవన్నీ తీసేసి ఒక బకెట్లో అయితే వేసేస్తున్నారనమాట. ఎందుకంటే మనం కూడా కొద్దిసేపు ఆలోచించాలి. ఇలా వెళ్ళినప్పుడు జనం ఉన్నప్పుడు కాస్త ఒక ప్లేస్ చూసుకొని వాళ్ళకు ఒక దారి వదిలి పూజ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం అనమాట. ఎవరిని నేను కించపరచాలని ఇలా అయితే అంటలేదు. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఎందుకంటే పూజ కదా, మనము ఉదయం అంతా ఒక పొద్దు చేసి సాయంకాలం గుడికి వెళ్ళి పూజ చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ చుక్కలు వచ్చిన తర్వాత అప్పుడు భోజనం అయితే చేస్తాం కాబట్టి అందుకని మనం చేసే పూజ అయినా ఒక 5 నిమిషాలైనా చాలా ప్రశాంతంగా మనం వెలిగించిన ఒత్తులు ఉంటాయి కదండి, అవి కనీసం అవి మొత్తం వెలిగేదాకైనా ఉంటే మనకి కొంచెం మనస్తృప్తి అనమాట. మనం ఏం చూడమనుకోండి, మనం పూజ చేసి గబగబా బయటకైతే వచ్చేస్తామన్నమాట. అందుకని ఎవరైనా పూజ చేసుకునేటప్పుడు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నట్టు మర్చిపోయానండి, మీ అందరూ మా ఛానల్ని ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు ఎంతో ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. మొత్తానికైతే కనిపిస్తుంది కదా, వీళ్ళైతే జ్వాలాత్వారణం అయితే గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసేస్తున్నారనమాట. ఆ ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడి మొత్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మారిమోగిపోతుందండి. చూస్తున్నారు కదా జ్వాలాత్వారణం ఎంత బాగుందో. ఆ జ్వాలాత్వారణం వెలిగినప్పుడు దాని కింద నుంచి భక్తులు అటు ఇటు తిరుగుతారండి. కాకపోతే మేము చాలా లాంగ్లో ఉన్నామండి. పూజ అయిపోయి అది చూడటానికి చాలా దూరంలో నించున్నాం అనమాట. మాకు ఏదో కొంచెం దర్శనం అయితే కనిపించింది, చాలా హాయిగా అనిపించింది అనమాట. చూసిన తర్వాత ఆ బొట్టు మాకైతే దొరికిందండి ఈ సంవత్సరం. ఎప్పుడు అసలు కొంచెం కూడా దొరకదండి. ఆ జ్వాలాత్వారణం కొండెక్కిన తర్వాత మనకి ఆ బొట్టు అది జ్వాలగా మండుతున్నప్పుడే ఆ బొట్టు అయితే స్వీకరించి అందరూ బొట్లు అయితే పెట్టుకుంటున్నారనమాట. అందరికీ అదొక నమ్మకం. మొత్తానికైతే మేము ఈరోజు అయితే పూజ అయితే ఇలా జరుపుకున్నాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా. కాకపోతే ఇవన్నీ రెడీ చేసుకొని గుడికి వెళ్ళేటప్పటికి బాగా ఫీవర్ అయితే వచ్చిందనమాట నాకు. అయినా సరే 2 ఇంజక్షన్లు అయితే చేయించుకున్నాను. చలికాలం కాబట్టి కార్తీక మాసం ఆ శివయ్య మన వైపు అలా ఓరకంట చూసిన మన జన్మ ధన్యమైంది. ప్రతి ఒక్కళ్ళకి చాలా పవిత్రమైన నెల కాబట్టి అసలు గుడి మొత్తం జనంతో నిండిపోయింది. అంటే గుళ్ళు చాలా ఉన్నాయి అనుకోండి, ఏ గుళ్ళో ఎవరు కంఫర్ట్గా ఉంటే ఆ గుళ్ళో వాళ్ళైతే పూజ చేసుకొని వస్తున్నారు. మేమైతే ప్రతి సంవత్సరం ఇదే గుడికి వస్తామన్నమాట. అందుకని ఇక్కడైతే మేమైతే పూజ చేసుకొని ఒత్తులు అయితే వెలిగించేసి వచ్చాను. నేనైతే ఒత్తులు చేతితోటే చేస్తానండి. ఇంతవరకు కొంటం అయితే జరగలేదనమాట. ఇంకా ముందు ఓపిక ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు, కానీ ఇప్పటికైతే ఆ భగవంతుడి దయ వల్ల బాగానే జరుగుతున్నాయండి ఇదంతా. మొత్తానికి ఆ కొబ్బరి నీళ్ళు కొట్టిన తర్వాత మా మనవాడితే కాస్త దప్పికైతే తీర్చుకుంటున్నారు. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. నమస్తే.